వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. గౌతమి నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ సఖీ వారు అంతర్జాతీయ పాలిథిన్ సంచుల రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గడప గడప ప్రచారం నిర్వహించగా ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగులు వద్దు, కాటన్ పేపర్ బ్యాగులు వద్దు అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో సఖీ సభ్యులు 50 కాటన్ బ్యాగులు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అదే విధంగా గౌతమి నగర్ లోని షాపులకు వెళ్లి పాలిథిన్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పాలిథిన్ వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉందని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, అలాగే పాలిథిన్ బ్యాగులు భూమిలో కలిసేందుకు 1000 సంవత్సరాలు పడతాయని వివరించారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలు మెలకువగా అవ్వాలని, ప్రతి ఒక్కరూ దీనిపై బాధ్యతగా స్పందించాలని సఖీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ నాగుల రూప, ట్రెజరర్ బాలేశ్వరి, సెక్రటరీ కలిష, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ సంకారి, బోర్డు మెంబర్స్ గజ్జల శోభారాణి, విశ్వరాణి, జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తాం. ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తాం. ప్లాస్టిక్ సంచులను నిషేధిద్దాం. ప్లాస్టిక్ సంచులను నిషేధిద్దాం. ప్లాస్టిక్ వద్దు, కాటన్ వద్దు. అంటే మీరేనా ప్లాస్టిక్ ను అవాయిడ్ చేయండి. प्लास्टिक से कैंसर प्लास्टिक ని నిషేధిద్దాం. కాటన్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ని వాడుదాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్లాస్టిక్ సంచులను నిషేధించండి. ప్లాస్టిక్ సంచులు నిషేధించండి. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే రోజు సందర్భంగా లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో గౌతమి నగర్ లో మేము ప్రతి గడప గడపకు తిరుగుతూ బట్ట సంచులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది. వాతావరణ కాలుష్యమే కాదు, ఒక ప్లాస్టిక్ భూమిలో పడ్డప్పుడు అది మెల్ట్ కావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. కాబట్టి వర్షం పడ్డప్పుడు భూమి లోపల వాటర్ ని అది పీల్చుకోలేకపోతుంది. అంతేకాకుండా పశువులు, ఆవులు అవి కూడా మనం పడేసిన ప్లాస్టిక్ కవర్స్ ని తింటున్నాయి. కాబట్టి ప్రజల లోపల అవేర్నెస్ తేవడానికి మా సఖీ లయన్స్ తరఫున మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ సఖీ ఆధ్వర్యంలో గౌతమి నగర్ లో మరి ప్లాస్టిక్ రహిత దినోత్సవము, అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవ సందర్భంగా మరి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ తోని మరి అనేక సమస్యలు సమాజంలో తలెత్తుతున్నాయి. సో ప్రజలలో మరి వాడలలో సమాజంలో ప్లాస్టిక్ మీద అవగాహన తీసుకురావడానికి ప్లాస్టిక్ సంచులను నిషేధించి మరి కాటన్ సంచులను వాడాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ సఖీ గడప గడప ప్రచారంలో ప్లాస్టిక్ సంచులను పంచడం జరుగుతోంది. మిత్రులారా, ప్రపంచ వ్యాప్తంగా ఒక సెకండ్ కు మరి ఒక ప్రపంచ వ్యాప్తంగా 1,60,000 ఒక సెకండ్ కు అంత ప్లాస్టిక్ సంచులను వాడడం జరుగుతుంది. భారతదేశంలో సగటుకు ఒక మనిషి మరి 7 గ్రాముల ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఒక మనిషి 7 గ్రాముల ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేస్తే ఒక కుటుంబంలో 4 మనుషులు ఉన్నట్టయితే మరి ఎంత ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది, మరి నెలకు ఎంత, సంవత్సరానికి ఎంత లెక్కలు వేసుకున్నట్టయితే పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు హిమాలయ పర్వతాలను దాటిపోయేంత ప్లాస్టిక్ ను మరి ఉత్పత్తి చేస్తున్నారని. ఇది రాబో భావితరాలకు ఇది పెను ప్రమాదం అని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మిత్రులారా, అందరూ కూడా ఈ ప్రభుత్వాలు ఎన్ని మార్పులు తీసుకుని వచ్చినా వ్యక్తిగతంగా మనలో బాధ్యత పెరగాలి, మనలో మార్పు రావాలని ఈ సందర్భంగా సఖీ మరి సమాజానికి పిలుపునిస్తూ ప్లాస్టిక్ సంచులను నిషేధించండి, కాటన్ సంచులనే వాడండి. ప్లాస్టిక్ సంచులను నిషేధించండి, కాటన్ సంచులనే వాడండి. ప్లాస్టిక్ సంచులను నిషేధించండి, కాటన్ సంచులను వాడండి అని తెలియజేస్తూ మరి ఇది రాబో తరాలకు నీటిని కూడా అందించకుండా క్యాన్సర్ ముప్పు కూడా కలిగి ఉంటుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.